కృష్ణప్రసాద్ని ఎస్పీ సూర్య కొడుతూ ఉంటాడు. చంపడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. భూమి ఆపడానికి, కృష్ణప్రసాద్ని రక్షించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మా అన్నయ్యని చంపిన కేసులో కూడా వీణ్ణి నేను వదలను భూమి, నువ్వు వదులు ఫస్ట్, పక్కకి తప్పుకో అని అంటూ భూమిని పక్కకి నెట్టేసి మరి కృష్ణప్రసాద్ని కొడుతూ, ఇంకా కోపం చల్లారక పక్కనే ఉన్న స్టీల్ రాడ్తో కృష్ణప్రసాద్ తలపై గట్టిగా బాధబోతాడు ఎస్పీ సూర్య. కానీ ఆ రాడ్ని ఒకరు ఆపేస్తారు. షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆపిన వ్యక్తిని. అతను ఎవరో కాదు, గగనే ఆ రాడ్ దెబ్బ కృష్ణప్రసాద్ పై పడకుండా ఆపేస్తాడు. అప్పుడు ఎస్పీ సూర్య కోపంగా, నాన్నంటే పడదంటావు, మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడంటావు, ఇప్పుడు ఎందుకు కాపాడుతున్నావు అని గగన్ని నిలదీస్తుండగా, కాపాడడానికి బంధమే అవసరం లేదు, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందని మనసుకి అనిపిస్తే చాలు అని అంటూ ఎస్పీ సూర్య చేతిలో నుండి రాడ్ లాక్కుంటాడు. కృష్ణప్రసాద్ని కూడా కాపాడతాడు. దాంతో ఎస్పీ సూర్య గగన్ల మధ్య గొడవ పెద్దదవుతుంది. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. గగన్ కూడా తన పంచ్ పవర్ని గట్టిగా చూపిస్తూ ఉంటాడు ఎస్పీ సూర్యకి. సూర్యనే ఎక్కువగా దెబ్బలు తింటూ ఉంటాడు. గగన్ దెబ్బలకి తాళలేక, అన్నయ్య కొట్టనయ్య కొట్టు అని అంటూ సంఖ్యలు కార్కి వేసున్న చెర్రి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఎస్పీ సూర్యని గట్టిగా కొడుతూ ముఖం మీద పంచసిస్తూ కింద పడేసి సూర్యపై కూర్చొని సూర్య ముఖంపై గట్టిగా పంచులిస్తూ ఉంటాడు గగన్ చూడడానికి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనబడుతూ ఉంటాడు. ఇక గగన్ పై ఏదైనా కేస్ ఫైల్ అవుతుందా? గగన్ అరెస్ట్ అవుతాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.